హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 8 ప్రైవేటు కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసి సృష్టించిన కళాశాలలు వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన 8 ప్రైవేటు కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. సంబంధించిన ఫైర్ ఎన్ఓసి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాల పైన హైడ్రా కమిషనర్ సంతకం చేసినట్లుగా కొన్ని నకిలీ పత్రాలు అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నకిలీ పత్రాలకు సంబంధించి ఎన్ఓసీలు దాదాపు 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కూడా అయితే ఈ సమస్య పైన వారు విచారణ జరపడంతో దాదాపుగా 60 కాలేజీలకు సంబంధించిన పత్రాలు బయటపడ్డట్టుగానైతే సమాచారం అందుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే లేక్ పోలీస్ స్టేషన్ లోనైతే కేసు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ దాదాపు 317, అలాగే 336, 340, 318 నమోదైనట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఇందులో భాగంగా తెల్లకోరు, చెడపల్లి, ఎన్కార్నగర్, అంతేకాకుండా ఈ యొక్క వైదిపట్నం, పర్కత్పూర ప్రాంతాల్లో కూడా ఉన్న దాదాపు 60 కాలేజెస్ లో కూడా ఈ యొక్క పత్రాలు సబ్మిట్ చేసినట్టుగానైతే సమాచారం అందుతుంది. మరింత లోతైన విశ్లేషణ పూర్తి వివరాలు కూడా త్వరలోనే సబ్మిట్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క అధికారులకు సంబంధించి ఎవరైతే హైడ్రా కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్న కొంతమంది వ్యవహారం ఏంటంటూ కూడా తెలిసిపోయి ఈ యొక్క విషయాల్లో భాగంగా ఇప్పటికే ఆ యొక్క కార్యాలయాల్లో కొంతమంది ఇటు హైడ్రా కమిషనర్ తనకు చాలా దగ్గర అంటూ, అంతేకాకుండా మేము హైడ్రా వర్కర్స్ అంటూ కూడా కొంతమంది బెదిరించినట్టుగా కూడా గుర్తించినట్టుగా సమాచారం వస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసులకు సంబంధించి అయితే దర్యాప్తు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోర్జరీ వ్యవహారానికి సంబంధించి అంతదంతా దుమారం రేపుతున్న పరిస్థితులలో కేసులు నమోదైన ప్రాంతాలతో పాటు ఎక్కడెక్కడ ఎలాంటి కేసులు నమోదయ్యాయి, అంతేకాకుండా ఏ ప్రాంతాల్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నట్లుగానైతే సమాచారం వస్తుంది. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారానికి సంబంధించి నిందితులను తీసుకుంటామంటూ కూడా అధికారులు హామీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం 8 కాలేజీల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అసలు ఆ నకిలీ ఫోర్జరీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఆ కాలేజీల పైన? ఇప్పుడు వెంటనే అయితే ఆ యొక్క ఏవైతే పత్రాలు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడం, అంతే పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడంతో పాటు వారిపైన కూడా 340 సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేయడం, అంతేకాకుండా వారికి ఈ యొక్క సహకరించిన వ్యక్తులు ఎవరున్నారు వారి ద్వారా కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకునే విధంగానైతే చర్యలు ఉండనున్నట్టుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇందులో హైడ్రా కమిషనర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, అందులో ఏ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే కోణాల్లో కూడా ఈ విచారణ కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది వారి యొక్క జాబ్ కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తం 8 కాలేజీల పైన యాక్షన్ తీసుకునేలాగా చూస్తున్నారు కాబట్టి దీంట్లో అంటే ఈ కాలేజీలకు మొత్తం కలిపి ఒకే ముఠా ఏమైనా ఉందా, లేదంటే సపరేట్గా ఏమైనా ప్రయత్నాలు చేశారంటారా? అయితే ఈ విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ లేకపోయినా కానీ వీళ్ళు కొంతవరకు ఏజెన్సీస్ టైప్ లోనైతే ఈ యొక్క వ్యవహారం నడిపిస్తున్నట్టుగానైతే సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే కొంతమంది ఒక ఏరియాని కూడా విభజించుకొని వారు వర్క్ చేస్తున్నట్లుగానైతే ఇన్వెస్టిగేషన్ భాగంలో తెలిసినట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఇందులో భాగంగా అసలు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి అండ చూసుకొని వీరి యొక్క వ్యవహారానికి పాల్పడుతున్నారు అనే కోణంలోనైతే ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా ఉంది. అయితే ముందుగా ఈ యొక్క హైడ్రా కమిషనర్ ఆఫీస్ లో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ఆయనకు ఎంతవరకు తెలుసు, ఆయన సన్నిహితులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఆయన పిఏ కావచ్చు, పిఆర్ఓ కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి ఎవరైతే చూసుకుంటూ ఉంటారో వాళ్ళ
ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనే విషయాలతో పాటు వాళ్ళ యొక్క ఫోన్లు ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకోవడం, అందులో నుండి ఏమైనా సమాచారం అందుతుందా, గత నెల రోజుల నుండి కావచ్చు 6 నెలల నుండి కావచ్చు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఇంతవరకు ఎవరెవరిని కలిశారు, ఏ విధాలుగా కలిశారు, ఎందువరకు కలిశారు, అంతేకాకుండా వారి యొక్క బ్యాంకు లావాదేవీలను కూడా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాటి నుండి కొంతవరకు ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ 8 కాలేజీలలో ఏ కాలేజీలు ఉన్నాయి అనేది మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే అఫీషియల్ గా కొన్ని కాలేజెస్ పేర్లు అయితే ఏమీ రివీల్ చేయలేదు, కానీ ఊహాగానాల ప్రకారం అయితే ఇందులో బడా కాలేజెస్ ఉన్నట్లుగానైతే సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ లిఖిత.